నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 30/11/2024 క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, కార్తీక మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 5:40, తిథి చతుర్దశి ఉదయం 10:29 వరకు, నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 12:35 వరకు, యోగాలు అతిగండ సాయంత్రం 4:45 వరకు, మొదటి కరణం శకుని ఉదయం 10:29, కరణము చతుష్పాద రాత్రి 10:14 వరకు, రాహుకాలం ఉదయం 9:17 నుంచి 10:41 వరకు, గుళిక కాలం ఉదయం 6:30 నుంచి 7:54 వరకు, యమగండం మధ్యాహ్నం 1:29 నుంచి 2:53 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:43 నుంచి 12:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:30 నుంచి 7:14 వరకు, మరలా 7:14 నుంచి 7:59 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:12 నుంచి 4:56 వరకు, వర్జన్ సాయంత్రం 4:53 నుంచి 6:36 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా చూద్దాము. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు అనేవి తగవు. ఆకస్మికంగా వ్యక్తుల కొరకు అంటే తోబుట్టువుల కొరకు కానీ మిత్రుల కొరకు కానీ ఖర్చులు అధికంగా చేసే పరిస్థితులు, ప్రయాణాలు, ఆలోచనలలో అనుకోని ఆటంకాలు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో, అలాగే వృత్తి వ్యాపారం చేసేవారికి వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలలో కొంత చిన్నపాటి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర. ఇది వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృషభ రాశి వారికి సంఘంలో నూతన వ్యక్తుల పరిచయాలు, అది కూడా మీ యొక్క మిత్రులకు సంబంధించిన మిత్రులతో కానీ లేకపోతే మీ యొక్క తోబుట్టులకు సంబంధించిన వ్యక్తులతో కానీ అంటే వారికి సంబంధించిన నూతన వ్యక్తులతో మీకు నూతన పరిచయాలు ఏర్పడడం అనేది, అలాగే మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభించడం అనేది, ముఖ్యంగా ఉన్నత వ్యక్తులతో, ఉన్నతాధికారం కలిగిన వ్యక్తులతో కూడా మీకు నూతన పరిచయాలు, వారి వల్ల మీకు భవిష్యత్తుకు సంబంధించిన కొత్త విషయాలలో అంటే ఏదైనా మీరు మొదలు పెడదాం అనుకుంటున్న విషయాల్లో వారి సహాయ సహకారాలు ఉండే విధంగా మీకు చక్కటి పరిచయాలు ఏర్పడే అవకాశాలు, దానికి తగినట్లుగా రిసార్ట్స్ మొదలైన వాటికి ప్రయాణం కొరకు ఎక్కువ ఆలోచిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనూ సహోదరులతో పాటుగా మిత్రులతోనూ కలిపి చక్కటి ప్రదేశాలకు వెళ్ళడానికి మంచి ప్రణాళికలు చేయడం జరుగుతుంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో అంటే రోగనిరోధక శక్తి పెరిగినప్పటికీ కూడా ముఖ్యంగా బంధువులతో కానీ లేకపోతే దగ్గర వ్యక్తులతో ఏ రకమైన మాటలతోనూ విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. దాంతోపాటుగా ఇంకేదైనా అంటే మీరు ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదైనా చేద్దామనుకున్నా లేకపోతే ఏదైనా రుణములు తీర్చే విషయంలో కానీ న్యాయ సంబంధమైన విషయాల్లో కానీ మొదలైన వాటికి సంబంధించిన చర్చలు అనేవి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తులు అంటే మిత్రుల సహకారంతో ఆశించిన ఫలితాలు సాధించే దిశగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు అనేవి లభించే రోజుగా భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా
చెప్తాము. ఈ కర్కాటక రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా వికసిస్తాయి. నూతన ప్రయత్నాలు చేయడం అనేది ఉంటుంది. మీ ఆలోచనలతో, మీ నైపుణ్యాలతో కృషిశీలత పెంచుకుంటూ ముందుకు వెడుతూ అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి చక్కటి గ్రాఫ్ డిజైన్ చేసుకుంటారు. అంటే ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే విషయంలో ఎక్కువ ఆలోచనలు ఏర్పడడం అనేది, దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళడం అనేది ఒకటి. అయితే దాంతోపాటుగా చిన్నపాటి ప్రయాణాలు, అంటే సృజనాత్మకతకి సంబంధించినవి, ఏదైనా సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులతో పరిచయాలు కానీ, విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడం, విద్యార్థులకు విద్యాపరమైన రైటింగ్ స్కిల్స్, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే కుటుంబపరమైన విషయాల్లో ముఖ్యంగా కుటుంబం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా మీ యొక్క తెలివితేటలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే ఎవరినన్నా తోబుట్టువులతో చర్చించేటప్పుడు కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. చేస్తున్న కార్యక్రమాల్లో ఇతరుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొత్త వ్యక్తుల సహాయ సహకారాలతో మీరు నూతన బాధ్యతలు స్వీకరించి దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా, అంటే గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది మీ ఆలోచనకు అనుగుణంగా వారి ఆలోచనలు లేనందువల్ల కూడా కొంత ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి మీరు చేద్దామనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్పచ్చు. ఈ కన్యా రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ఏదైనా ప్రయాణ సంబంధమైన విషయాలు చాలా లాభదాయకంగా ఉండడం, నూతన వ్యక్తుల పరిచయం, ఆ పరిచయంతో మీరు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి వారి యొక్క పరిచయాలు ఉపయుక్తంగా ఉండడం, మీ కమ్యూనికేషన్ బాగుంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు, కమ్యూనికేషను, చెప్దాం అనుకుంటున్న విషయాన్ని చక్కగా చెప్పడం, అలాగే రాతపోతలు అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏదన్నా చేపట్టి వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ముందుకు వెడదాం అనుకుంటున్న విషయాల్లో కూడా అది కూడా చాలా వరకు మీకు అనుకూల ఫలితాలు ఇస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. వ్యక్తిగత సామర్థ్యం, ధైర్యం, నిర్ణయాలు పెరుగుతూ మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు మీతో పాటు మీ యొక్క మిత్రులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. దీంట్లో మనకి ఏంటంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా మనకి తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. తులారాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ, కుటుంబపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీరు చాకచక్యంగా వ్యవహరించి ఏదైనా ఉన్నత వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడానికి అలాంటి వ్యక్తుల్ని సంప్రదిస్తారు. వారితో కలిపి చర్చించటం, రాజకీయ పరంగా పలుకుబడి ఉండే వ్యక్తులు కానీ, ఉన్నత స్థాయి అధికారులతో కానీ ఈ రోజున కొన్ని చర్చలు జరపడానికి ఆస్కారము అధికంగా ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. దాంతోపాటుగా మీ వ్యాపార విస్తరణ కోసం ఇప్పటిదాకా మీరు పడిన కష్టానికి ప్రతిఫలంగా గత కొద్ది కాలంగా మీరు ఎదురు చూస్తున్న ముఖ్యమైన విషయాలలో వీరి సలహా సహకారాలతో మీ యొక్క వ్యాపార విస్తరణ, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి వ్యక్తులు, అంటే ఎవరెవరు వ్యాపార రంగంలో పలుకుబడి కలిగిన వాళ్ళు ఎవరితోనైనా సరే ఈ రోజున మీకు డిస్కషన్స్ లాంటివి, అంటే వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు, ఉన్నత స్థాయి అధికారులు, వీరితో పాటుగా గవర్నమెంట్ సంబంధ అధికారులతో పాటుగా రాజకీయ నాయకులు, వీళ్ళందరితో మీరు చర్చించటం, వ్యాపార విస్తరణ కోసం ఆలోచించటం, ఆధ్యాత్మిక భావనలు పెంచుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ముందు తెలుసుకుందాము.
వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవి వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృశ్చిక రాశి వారికి చాలా మీ మీద మీకు నమ్మకం, ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. తీసుకునే నిర్ణయాలు కొంత ఘర్షణాత్మకంగా ఉన్నా కూడా మీరు అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలు. తండ్రితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. పెద్దల్ని కలిసి చర్చిస్తారు. ముఖ్యంగా మీ వారసత్వ ఆస్తులకు సంబంధించి కానీ, ఆకస్మికమైన విషయాలకు సంబంధించి కానీ, అనుకోని పెట్టుబడులు వాటికి సంబంధించిన లాభాల విషయంలో కానీ ఈ రోజున చర్చలు జరగడం, దానికి సంబంధించి మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, మీ వ్యక్తిగతంగా మీ యొక్క హోదా, వృత్తిపరంగా మీ యొక్క సలహా సంప్రదింపులు ఇతరులు తీసుకుంటూ మీకు ముందుకు వెళ్ళడం, పలుకుబడి కలిగిన పెద్దలు, రాజకీయ నాయకులు, అలాగే బ్యాంకు మొదలగు రంగాల్లో ఉండే ఉన్నతాధికారులు మొదలైన వాళ్ళతో ఈ రోజున చర్చలు జరిపి నూతన విషయాలలో మీరు తీసుకుంటున్న కీలక నిర్ణయాలకి వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ ఎక్కువ శాతం మానసిక ప్రశాంతత మీద దృష్టి సారించాలి. ఆ విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది కనుక ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాలలో, ఆరోగ్య సంబంధమైన విషయాలలో, స్థిరాస్తుల పెట్టుబడులు, ప్రయాణాలు, దేహ పరిశ్రమ ఈ మొదలైన విషయాలన్నింటిలోనూ కూడా వీలైనంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యం అనేది తగదు. ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సమయానికి మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ కూడా చాలా అవసరం అన్న విషయాన్ని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో తెలియని చికాకులు, అంటే అసలు ఆ జాబ్ మీద మనం ఎంతవరకు ఫోకస్ చేసామన్న దాని మీద ఎక్కువ ఆసక్తి లేకపోవడం, కొలీగ్స్తో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా మెసలుతూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తారు. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాం. మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఊహించని లాభాలు, అంటే ఆకస్మికమైన విషయాలలో విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు, అంటే ఎలాంటివి, ఏదన్నా రీసెర్చ్ ఓరియంటెడ్ విషయాల్లో కానీ, లేకపోతే ఏదన్నా ముఖ్యమైన విషయాలు, డాక్టర్ కోర్స్ చేసే పిల్లలకైనా, లేకపోతే ఏదైనా ఐటీ సంబంధించిన వాళ్ళకైనా, సిఏ రిలేటెడ్ వాళ్ళకి కొంత అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా ఘర్షణతో కూడిన అనుకూలత అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలు అనేవి ఇతరులకి ఉపయోగకరంగా ఉండడం, ఎదురు చూస్తున్న విషయాల్లో, అంటే ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధికరమైన అంశాలలో కానీ, ముఖ్యంగా సంతాన సంబంధమైనవి, పోటీలకు సంబంధించిన విషయాలు, ఆకస్మికమైన విషయాలు, అంటే ఇప్పటిదాకా ఇబ్బంది ఎవరి వల్ల అయితే పడుతున్నాను అనుకునే వ్యక్తులతో ఆకస్మికంగా వాళ్ళ వల్లే మీకు కొంత అనుకూలతలు సిద్ధింప చేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండడం, దీనివల్ల మీకు కొంత ప్రశాంతత ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలకు కానీ, లేకపోతే జీవిత భాగస్వామి విషయాల్లో కానీ, వారి అభివృద్ధి కొరకు మీరు చేసే సహాయ సహకారాల్లో కానీ, వాటితో పాటుగా మీ యొక్క వ్యక్తిగతమైన వృత్తిపరమైన విషయాలు మీకు చాలా వరకు అనుకూలత ఉండడం అనేది, అది కూడా ఏదైనా సంతాన సంబంధమైన విషయాలలో ఆకస్మికంగా వారికి వృత్తి కొరకు మీ యొక్క సహాయ సహకారాలు మీరు అందించే పరిస్థితి కానీ, వారికి వృత్తిపరంగా దూర ప్రదేశాల్లో నూతన అవకాశం లాంటిది లభించడం మొదలైన వాటికి, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వివాహార్థులు వివాహానికి సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ దృష్టి పెట్టి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవి ఈ రోజున కీలకమైన విషయాలుగా పరిగణించవచ్చు. మీనరాశి.
అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మీనరాశిలో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశిలో ప్రధానంగా ఈ రోజున మీనరాశి వాళ్ళకి తల్లికి సంబంధించి, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, అలాగే వాహన సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. ఉన్నతమైన వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు అనేవి లభించడం, తీర్థయాత్రలకు సంబంధించి, దూర ప్రయాణాలకు సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో విశేషంగా కృషి చేస్తారు. సంతానానికి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశాల్లో చక్కటి అవకాశాలు లభించడం, మీ యొక్క ఆశించిన విషయాల్లో అభివృద్ధి అనేది ఏర్పడినప్పటికీ మీ యొక్క ఆలోచనలు, మీకు ఇష్టపడిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి యొక్క ఆలోచనలు రెండు పొసగే విషయంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఘర్షణ లేకుండా సమస్యని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయని గమనించుకోవాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ముఖ్యంగా ఈ రోజున 12 రాసుల వారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో సమయాన్ని మొదలుపెట్టుకున్నప్పటికీ కూడా దాంతోపాటుగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే 12 రాసుల వాళ్ళు కూడా తమ తమ పనులలో ఆటంకాలు ఏర్పడకుండా అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించుకోవడానికి, తప్పకుండా కార్యక్రమాల్లో అనుకూలత ఉండడానికి, వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు శ్రీ రాజమాతాంగే నమః అనే శ్లోకాన్ని పఠించుకోవడం. అయితే దానితో పాటుగా కూడా ఏదన్నా నారాయణ మంత్రాలు, ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించినవి, విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరాలు అయితే అవి లేనట్లయితే ఏదైనా నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం, చేయడం, శనీశ్వర శ్లోకాలు పఠించడం, వినడం కానీ ఏది అనుకూలత అయితే ఆ రకంగా చేయడం అనేది. దాంతోపాటుగా దేవాలయ సందర్శన చేయగలిగినట్లయితే శివాలయ, విష్ణు ఆలయాలతో పాటుగా ఏదైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు ఉన్నట్లయితే వాటికి కూడా వెళ్ళి ముఖ్యంగా ప్రత్యేకంగా ఏదైనా చేసుకున్నట్లయితే అది చాలా వరకు మనశ్శాంతి, మనోరథాలు మీకు తీరడం అనేది అన్ని విధాల అనుకూలతలు సిద్ధింపజేయడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అలాగే తులసితో కృష్ణుడిని పూజ చేసినా కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని అవకాశం ఉన్నవాళ్ళు విన్నా సరే, చేసుకున్నా సరే, లేకపోతే దేవాలయానికి వెళ్ళినా సరే, ఇంట్లోనే ఉండి వాటికి సంబంధించిన విషయాలు విన్నా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా తమ తమ వ్యక్తిగత జాతకాలతో, అంటే నడిచే దశలు అంతర్దశలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ నడిచే దశలు అంతర్దశలు మీ యొక్క జాతక చక్రం ప్రకారం అనుకూలంగా ఉన్నట్లయితే ఈ గోచారీత్యా చెప్పే ఫలితాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని చిన్న చిన్న పరిహారాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ, కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించింది కాదు కనుక అందరికీ ఉద్దేశించి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకున్నప్పుడు మాత్రమే అనుకూలతలు అనేవి మీకు బాగుంటాయన్న విషయాన్ని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పే ముఖ్యమైన ఇదేంటంటే ఆల్రెడీ ఇది కార్తీక మాసం ఇక చివరికి వచ్చేస్తుంది. ఈ కార్తీక మాసంలో మనం తెలుసుకోదగిన ఒక ప్రత్యేకమైన అంశం ఏంటి అంటే, ఏ శివాలయానికి వెళ్ళినా మనం మొట్టమొదట చూసేది ధ్వజస్తంభం దాటిన తర్వాత శివుడి కంటే కూడా ముందే మనం చూసేది నందీశ్వరుడిని. నందీశ్వరుడి గురించి అసలు ఈ యొక్క నందీశ్వరుడి యొక్క చరిత్ర ఏంటి, అసలు ఆ కథ ఏంటి అన్న విషయాలు కొంత తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి చాలా చక్కగా అసలు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ నందీశ్వరుడు అనే చరిత్రలో శిలాదుడు అనే ఒక ముని దేవుడి కోసం విపరీతంగా తపస్సు చేసి దేవేంద్రుడు ప్రత్యక్షమైనప్పుడు నాకు ఆధ్యాత్మికత, భక్తి అధికంగా ఉంటూ చిరంజీవిగా ఉంటూ దాంతోపాటుగా అయోనిజుడు అంటే అలాంటి పిల్లవాడు నాకు కావాలి అని వరం కోరుకుంటాడు. కోరుకున్నప్పుడు దానికి దేవేంద్రుడు నాకు అంత అది అంటే నిత్య చిరంజీవిగా ఉంటూ అంత చేసే ఇది నాకు లేదు, అంటే నా దగ్గర అంత శక్తి లేదు, ఇలాంటి దానికి నువ్వు ప్రయత్నం చేసినా ఇలాంటి విషయాల్లో నువ్వు పూజించవలసింది, నువ్వు తపస్సు చేయవలసింది శివుడి గురించి అని చెప్తాడు ఆయన. చెప్పినప్పుడు పట్టుదలగా మళ్ళీ ఈ శిలాదుడు అనే వ్యక్తి వెళ్ళి ఆయన కోసం చాలా కఠినమైన తపస్సు చేస్తాడు. శివుడి కోసం, శంకరుడి కోసం ఆయన చేసిన తపస్సు ఏ స్థాయిలో ఉంటుందంటే ఆయన శరీరం మొత్తం కూడా ఈ యొక్క పురుగులు తినేసినట్టుగా అయిపోయి అసలు
కేవలం అస్థిపంజరం మిగిలిన స్థాయిలో వెళ్ళిపోయి ఆ స్థాయిలో ఆయన విపరీతంగా ఆయన కోసం మహాశంకరుడి కోసం ఆయన చేస్తాడు. అలా ఆయన చేయగా ఆ పరిస్థితిలో ఆయనకి ఒక రోజున శంకరుడు, పార్వతీదేవి, దాంతోపాటుగా ఈ యొక్క కార్తికేయుడితో పాటుగా మనకి గణపతి మొదలైన వాళ్ళందరితో కూడుకొని ఆయన ప్రత్యక్షమయ్యి, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకేం కావాలి అని అడిగితే ఆయన్ని చూసిన ఆనందంలో మిమ్మల్ని పోలినట్టుగా ఉండే వ్యక్తి నాకు పుత్రుడిగా జన్మిస్తూ, అలాగే ఆ వ్యక్తికి విపరీతంగా భగవద్భక్తితో పాటుగా అది చిరంజీవిలాగా తను ఉండాలి, అంటే ఆ యొక్క నిత్య చిరంజీవిలాగా ఆయన జీవనం ఉండాలి, దేవుడి మీద భక్తి అవన్నీ కూడా బాగుండాలన్నట్టుగా ఆయన కోరుకోవడం జరుగుతుంది. అలాగే అని చెప్పి నాలాంటి వ్యక్తి అంటే ఇక నేనే నీకు పుత్రుడిగా పుట్టాలి, నాలాగా అన్న మాటకి ఇది అనుకుంటా అంటే సరే మొత్తానికి ఆ రకంగా ఆయన పూజ చేసుకుంటాడు, అయిపోతుంది. అలాగే ఒకానొక సందర్భంలో ఆయన ఈ యొక్క యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ అగ్ని మొదలైనవన్నీ ఏర్పరచుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో అగ్నిలోంచి ఒక చక్కటి వ్యక్తి ఉద్భవించడం జరుగుతుంది. అది చక్కగా శివుడిలాగా రూపం, బాలశివుడిలాగా దర్శనమిస్తాడు. మంచి తెల్లటి ఈ ఆకారంతో చక్కగా శివుడి రూపాన్ని పోలి అచ్చు అలాగే ఉండే బాలశివుడి ఆకారంలో రాగానే ఆ చూసిన ఆనందంతో ఇతనికి మరి ఆల్రెడీ మనకి ఒక మంచి వరాన్ని పొంది ఉన్నాడు కదా, శివుడు తనకి పుత్రుడిగా పుట్టడానికి అతన్ని పోలిన దాన్నే తన పుత్రుడిగా పొందుతాడని మరి చూసిన ఆనందంలో చాలా ఆనందపడి సంతోషంతో నంది అని సంబోధిస్తాడనమాట. నంది అన్న మాటకి సంతోషం, ఆనందం కలిగించిన వ్యక్తి అని నందీశ్వరుడిగా ఆయన్ని తీసుకొని చక్కగా ఆయనకి విద్యాబుద్ధులన్నీ చాలా చక్కగా వస్తాయి. అన్ని విధాలుగా కూడా ప్రతి విషయంలోనూ చాలా శ్రద్ధ, భక్తి అన్నీ కూడా ఉంటాయి. అయితే ఒకానొక సందర్భంలో దేవతలు అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ నందిని చూస్తారు. చక్కగా అన్ని కార్యక్రమాలు చేయడం, దగ్గరుండి అతను చేసిన విధానాలు అవన్నీ చూసి ఆనందపడి, కానీ వాళ్ళు తండ్రితో ఏమంటారంటే ఇతను పూర్ణాయుష్కుళ్ళ అనిపించట్లేదు, చాలా బాధగా ఉంది మాకు అన్నట్టుగా చెప్తే తండ్రి చాలా తల్లడిల్లిపోతాడు. అదేంటి అలా ఎలాగైంది, నేను ఎంతో కోరుకున్నాను కదా, నా బిడ్డకి భగవద్భక్తితో పాటు అన్నీ కావాలనుకున్నాను కదా, ఇలా ఎలా అయిందని చెప్పి అన్ని విధాలా ఆయన బాధపడుతుంటే ఆ విషయం తెలుసుకున్న చిన్న పిల్లవాడైన ఈ నంది ఏం చేస్తాడంటే వెంటనే నేను వెళ్ళి శివుడి కోసం నేను పూజలు చేస్తాను, ఆయన్ని ప్రత్యక్షం చేయించుకుంటాను అంటూ వెళ్ళి చాలా తీవ్ర స్థాయిలో జపం ఇవన్నీ చేసుకుంటాడు అనమాట. శివుడి కోసం తపస్సులు చేయగానే శివుడు ప్రత్యక్షమే ఏంటి అని అడిగినప్పుడు నాకు ఇలాగా విన్నాను, ఇది ఇలా అంటే, అయ్యో అదేలాగా నేను మీ నాన్నకి ఆల్రెడీ నేను చెప్పాను కదా నీకు చిరంజీవితనం వస్తుందని, కాబట్టి అలాంటి వేళ నేను పంపించిన దేవతలే నిన్ను పరీక్షించడానికి అలా అన్నారు, నీ యొక్క భగవద్భక్తి ఏ స్థాయిలో ఉందో, నీ యొక్క తపశ్శక్తి వీటన్నిటిని చూడడానికి చెప్పింది తప్ప అదేం కాదని ఆయన మెడలో ఉండే ఒక పద్మాలను పోలిన హారాన్ని అతని మెడలో వేయడం జరుగుతుంది. చాలా చక్కగా ఎంతో ఆనందకరంగా అతన్ని చూసినప్పుడు పార్వతీదేవి కూడా చాలా ఆనందపడుతుంది. అంటే బాలశివుడి రూపంలో ఉండి ఇంత చక్కగా ఉన్నవాడిని మనం ఎంతో ఆనందం కలిగి, అయ్యో మరి పిల్లవాడు పెద్దవాడు కూడా అయ్యాడు కదా, మరి ఇతనికి కూడా ఏదైనా జాబ్ లాంటిది ఇవ్వాలి కదా ఈ నందీశ్వరుడు గానంటే, సరే మన ప్రమదగణాల్లో నాయకుడిగా ఇస్తాను నేనని చెప్పి ఒకటి చెప్తాడు. రెండోది ఏంటంటే అతనికి ఒక అమ్మాయిని చూసి వివాహం చేస్తాడు అనమాట. వృత్తికలకు సంబంధించిన సుయేష అంటే మంచి వ్యక్తిని తీసుకొచ్చి వివాహం జరిపిస్తాడు. అలాగే అతని తండ్రికి కూడా ప్రమదగణాల్లో ఒకానొక గణంగా అతనికి కూడా ఒక ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. తన ఎదురుగుండానే ఎప్పుడు ఎల్లవేళలా ఉండేట్టుగా, ఎందుకంటే శివుడు లేని చోట నంది, నంది లేని చోట శివుడు లేకుండా ఎప్పుడు ఎల్లవేళలా ఉండేట్టుగా కూడా కటాక్షం ఇస్తాడు. ఎప్పుడైతే నందిని మనం పూజ చేస్తామో తప్పనిసరిగా శివుడికి ఏదైనా విన్నవించుకోవాలంటే నంది ద్వారా వెళ్ళాలి. నంది యొక్క 2 కొమ్ముల నుంచి మనం చూస్తూ శివుడికి మన కోరికని విన్నవించుకోవడం అనేది ఒకటి. అలాగే ధర్మానికి సంబంధించి 4 పాదాల మీద ఈ యొక్క నందిని చెప్తారనమాట. అంటే జపానికి, తపస్సుకి, శౌచానికి అన్నిటికీ కూడా ఈ యొక్క సత్యానికి సింబల్గా ఈ నందిని చెప్తారు. కాబట్టి ధర్మానికి సంబంధించినట్టుగా ఎప్పుడు కూడా నందిని ఫస్ట్ మనం ఏదైనా కావాలంటే శివాలయానికి వెళ్ళినప్పుడు నందిని పూజ చేసుకొని నంది యొక్క అనుజ్ఞతో మనం నందికి శివుడికి మధ్యలో ఎప్పుడూ రాకూడదు. చక్కగా నందిని పూజించినప్పుడు అంత మించిన భక్తుడు అసలు లేడు. శివుడికి చాలా ఇష్టమైన భక్తుడు, ఆధ్యాత్మికత అన్నీ ఉన్న వ్యక్తిగా ఈరోజు నంది గురించి మనం తెలుసుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.